వివేకానంద రెడ్డిని పొద్దునపూట ఏమో చెప్పినాడు సార్, ఏదో గుండెపోటు అని అతను వాకిలి దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు, పొద్దున్నేమో గుండెపోటు మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట. నేను బీటెక్ రవి నరికి చంపినామంట సార్. ఏది సార్ ఇది? మాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఇదేంది సార్? మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం, ఇటువంటి దరిద్రం చూడలే. మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్, నరికిదేమంట. మొన్న ఎలక్షన్లప్పుడు ఒకటి చెప్పినాడు సార్ కొత్తది, జగన్ రెడ్డి పేరు జగనప్ప. ఆయన రెప్పకు సన్న రప్ప తగిలితే గుండె పెద్ద దెబ్బంట సార్. జగనప్ప రెప్పకు రప్ప తగిలితే అది హత్యా ప్రయత్నం అంట. ఇవాళ వివేకానందుడేమో గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట. ఇదేంది సార్? ఇప్పుడు ఎత్తినాడు సార్, ఎత్తిన కాడికి లిక్కరు. మీరందరూ చెప్పండి, సారాయి కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్, అతను ఒక విలన్. అతను విలన్ కాదు, డాన్ సార్. అతను డాన్ కాదు, డెన్ను. ఎన్నో డన్లు దాచిపెట్టినాడు సార్, రోజు దొరుకుతున్నాయి. మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు సార్, మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు? ఏది సార్ చేసినాడు కదా, ఇన్ని కుప్పలు ఎక్కడ చేసినా తడమే, ఎక్కడ చేసినా పడమే. ఆయనకేమో 5 ఇండ్లు సార్, అక్కడ ఇడుపులపాయలో ఒక ఇల్లు, లోటస్ పాండ్లో ఒక ఇల్లు, ప్లస్ పులివెందులో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, తాడేపల్లి ఇల్లు, 100 బెడ్రూములు ఈ ఇల్లు ఆపుతాడు సార్. మళ్ళీ మీకు వైజాగ్లో 430 కోట్లతో ఒక ఋషికొండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా, ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా? మీరు సార్కు తెలియాలా, ఇటువంటి వ్యక్తి అవసరమా? ఇటువంటి వ్యక్తి అవసరమా? పనిచేసే ప్రభుత్వం మంచిదే కదా? మీరు మనకు ప్రతి విషయంలో పాపం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు మన పేదరికాన్ని గుర్తించి పక్కనండి ఉప్పలపాడు గ్రామస్తుడు కావాల్సిన రాత్రే చెప్పినాడు, అన్న నేను ఎంత కావాలంటే అంత ప్రస్తుతానికి 1 కోటి రూపాయలు డబ్బిస్తానన్నాడు. ఆయన హృదయపూర్వకంగా స్వాగతించాలా లేదా? పక్కన ఉండే చెన్నారెడ్డి, నేను ఎక్కడో సంపాదించినా నేను జమ్మలోడికి వాసి నేను కూడా సాయం చేస్తాను రాడు. ఇక్కడ ఉన్నాడు సార్ మరొక, దయచేసి రాంగోవింద్ ఇక్కడ రాంగోవింద్ సార్, ఆయన వచ్చినాడు సార్. నేను బాంబే